ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా థర్డ్ టీ20 రివ్యూ. ఈ మ్యాచ్ వాండర్సైడ్ స్టేడియం జోహాన్స్బర్గ్ లో జరిగింది. ఈ గ్రౌండ్ పరుగుల వరదకి పెట్టింది పేరు. టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక మన ఓపెనర్స్ యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ లాస్ట్ మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో కూడా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్ లో 60 స్కోర్స్ చేశాడు. ఒక ఫైర్ నాకే చూసాం. 6 4లు 3 సిక్సర్లు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ డకౌట్ అయిపోయాడు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిన స్కై సౌత్ ఆఫ్రికా బౌలర్స్ కి ఊచకోత అంటే ఏంటి అనేది చూపించాడు. మొత్తం 56 బాళ్లలో 100 పరుగులు చేశాడు. అందులో 8 సిక్సర్లు 7 4లు ఉన్నాయి. ఇక మన ఫినిషర్ రింకు సింగ్ ఈ మ్యాచ్ లో అసలు రాణించలేదు. ఇక మొత్తం 20 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో 201 లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయింది. తర్వాత మర్క్రమ్ 14 బాళ్లలో 25, మిల్లర్ 25 బాళ్లలో 35. కొంచెం లాక్కొచ్చిన అదేం సౌత్ ఆఫ్రికాకి అంతగా హెల్ప్ఫుల్ అవ్వలేదు. ఇక మన స్పిన్నర్స్ దాటికి సౌత్ ఆఫ్రికా టీం కుప్ప కూలిపోయింది. జడేజా 2 వికెట్లు తీసుకుంటే కుల్దీప్ మాత్రం ఏకంగా 5 వికెట్ హాల్ తో విజృంభించేశాడు. మన బౌలర్ల దాటికి కంప్లీట్ గా తేలిపోయింది సౌత్ ఆఫ్రికా. 13.5 ఓవర్లలోనే ఆల్అౌట్ అయిపోయింది. టీమిండియా బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండిట్లలో దుమ్ము దులిపి విజయాన్ని అందుకుంది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ రెండు కూడా సూర్యకుమార్ యాదవ్ కు వచ్చాయి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్